కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతుల నుంచి మొదలుకుని శ్రీకాకుళం జిల్లా వరకు వరి రైతులు కావచ్చు, ఇటు ఏదైతే టమాటా రైతులు కావచ్చు, ఉల్లి రైతులు కావచ్చు, పొగాకు రైతులు ఏదైనా సరే మొత్తం చెరుకు రైతులు ఈ రోజు రాష్ట్రంలో రైతులు అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. నిన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు ఒక అధికారులపైన బూతు పురాణం లంఘించుకోవడం ఏ విధంగా చూడాలంటారు మేడం ఈ వైఖరి చూస్తా ఉంటే? ఈరోజు పార్థసారథి గారు సొంత జిల్లాకు వెళ్ళినప్పుడు, సొంత జిల్లాలో తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు రైతులందరూ కూడా ఆయన్ని తమకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఆయన ఏం సమాధానం చెప్పాలో తెలియక. ఎందుకంటే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఈరోజు ప్రభుత్వం ఏ రైతుల్ని ఆదుకోవట్లేదు, ఏ రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. సో ఏవి కొనుగోలు చేయక రైతులు కష్టపడుతుంటే వాళ్ళు నిలదీసి అడిగేసరికి ఫ్రస్ట్రేషన్ తో ఏం చేయాలో తెలియకుండా అధికారుల మీద బూతు పురాణంతో ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేసింది. ఎందుకంటే ఈరోజు అదే జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉన్నారు, మనోహర్ గారు. ఆయన ఏమయ్యారు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములు. పవన్ కళ్యాణ్ షూటింగ్కి వెళ్ళాడు, సినిమాలు చేసుకుంటున్నాడు. మరి మనోహర్ ఏం చేస్తున్నాడు? కనీసం ఆయనన్నా వెళ్లి రైతులకి మద్దతు ధరగా ఇప్పించాలి, అలాగే కొనుగోలు చేయాల్సిన బాధ్యతను తీసుకోకుండా ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈరోజు సాక్షాత్తు సీఎం గారి సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారి ఓన్ జిల్లాలోనే మీరు చూస్తే మామిడి రైతులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఈరోజు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంకా తీసేయకుండా వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో మనం అందరూ అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా రైతుల్ని తన సొంత కుటుంబ సభ్యులుగా ఎలా చూసుకున్నాడు, ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఎలా ఇచ్చాడు, ప్రతి సమయంలో కూడా కోవిడ్ లో అందరూ అల్లాడుతున్నా కూడా రైతు చేయి వదలలేదు. వాళ్ళు పండించిన ప్రతి పంటను కూడా కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళకి అండగా నిలవడం జరిగింది. నేనున్నాను అంటే భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి వారానికి 2 రైతులు చనిపోతున్నారు. దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 8 నెలల కాలంలో 300కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరికైనా పరిహారం ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు 2.66 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఈరోజు పంటలు కొనుగోలు చేయట్లేదు. ప్రజలకి ఇచ్చిన సూపర్ 6 గాని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న బెనిఫిట్స్ ఏవి కూడా ఇవ్వకుండా, చనిపోయిన వాళ్ళకి ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా ఆ డబ్బులంతా ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఈరోజు అన్నదాతల ఏడిపిస్తే వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు మీరందరూ కూడా. ఏ రైతు కూడా ఈరోజు హ్యాపీగా లేదు రాష్ట్రంలో. పొగాకు గాని, చెరుకు గాని, చీని గాని, ఉల్లి గాని, మామిడి రైతులు గాని, అరటి గాని, ఈరోజు ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర లేక కష్టపడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లలో ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభుత్వ డబ్బులు. రైతులేమో ఈరోజు కళ్ళల్లోనూ మిల్లర్ల దగ్గర లబో దిబ్బమని ఏడుస్తున్నారు. ఇంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పండుగ చూపించారు. రైతే రాజులాగా వాళ్ళకి అన్ని అడగనివి చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన మనసులో మాట గతంలో మనం బుక్లో చూసాం, వ్యవసాయం దండగాని. సో ఈరోజు అదే మాట మీద రైతుల్ని నాశనం చేసేస్తున్నాడు. సో ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజులుగా చెప్తున్నారో అదే ఈరోజు పార్థసారథి మాటల్లో నిజమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు వైఫల్యం చెందింది. ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయని దానికి ఆఫీసర్లను బూతులు తిరిగితే వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం కొనుగోలు చేయమంటే ఆఫీసర్స్ చేస్తారు, లేదు అంటే వాళ్ళు తిట్లు తినేసి గమ్మునుండాలి. కాబట్టి ఈ చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని డిప్యూటీ సీఎం మీ వల్ల కాకపోతే దిగిపోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. మేడం, ఈరోజు రైతులకు ఎరువులు అందటం లేదు, వరి పంటకు ఎరువులు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ విధంగా చూడాలంటారు ఈరోజు రైతుల పరిస్థితి? పంటను కొనుగోలు చేయండి అయ్యా అంటే ఆ పంట వేయొద్దు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఏదైనా ఉందా? వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వేసుకుంటున్న పంటల్ని నీకోసం మార్చి వేసుకోమంటే ఎట్లా? ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత రైతులకి అన్ని రకాలుగా అండగా ఉండాలి. వాళ్ళకి పంటలు వేసుకునేటప్పుడు ఖరీఫ్లో గాని, రబీలో గాని వాళ్ళకి రైతు భరోసాతో వాళ్ళకి మద్దతుగా నిలబడాలి పెట్టుబడి పెట్టుకోవడానికి. అలాగే విత్తనాలు గాని, ఎరువులు గాని, పురుగు మందులు గాని అన్ని సమయానికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇవ్వాలి. పంట పండించిన తర్వాత వాటికి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసినప్పుడు దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి ఉండరు. ఇవేమీ చేయకుండా
నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను హైదరాబాద్ కట్టాను, నేను సెల్ ఫోన్ కనిపెట్టానని గొప్పలు చెప్పుకునే నీకు రైతుకు మద్దతు ధర ఇవ్వటం తెలీదా? రైతు పండించింది కొనుగోలు చేయడం చేత కదా? రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోండి. పంటలు మార్చి వేయమని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఒక సీఎంగా ఉండి. ఈ రోజు రాష్ట్రంలో కావచ్చు, ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో 40,000 మంది రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. కనీసం ఇంతవరకు 6 నెలలు అవుతోంది, డబ్బులు వాళ్ళకి చేతికి అందదు. ఈ విధంగా చూడండి, ఉద్యమానికి సన్నద్దం అవుతున్నారు మామిడి రైతులు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరుకి మామిడి రైతులకు అండగా నేను వస్తున్నాను అని చెప్పేంత వరకు సొంత జిల్లాలో ఏం జరుగుతుందో తెలిసి కూడా రైతులకి అన్యాయం చేసిన ఒక దిగజారుడు ముఖ్యమంత్రి, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ మామిడి పంట అందరూ పండించేది. ఆ మామిడి పంటని ఫ్యాక్టరీ వాళ్ళు ఏ విధంగా మోసం చేసి వాళ్ళనందరినీ కూడా రోడ్ల మీద పారేసుకొని వాళ్ళు నష్టపోయే విధంగా చేస్తుంటే ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలు కాబట్టి కాపాడుకోవాలని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరుకు వస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారో అప్పుడు రాత్రి ముందు రోజు నైట్ వచ్చి అప్పుడు అఫీషియల్స్ ని పిలిపించి ఓహో నష్టం జరిగిందా, ఎంత జరిగింది, ఎన్ని క్వింటాలు జరిగింది, ఎంతమంది రైతులని డ్రామాలు ఆడారు. పొద్దున్నే ఏం చెప్పారు? పంట ప్రభుత్వం ఇంత ఇస్తుంది, ఫ్యాక్టరీ నుంచి ఇంత తీసిస్తాము, మొత్తం మీకు 12 రూపాయలు పైగా ఇస్తామన్న వాళ్ళు ఎంత ఇచ్చారు? 4 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళతో ఇప్పిస్తామన్నారు. ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వకుండా రైతులకు మోసం చేస్తుంటే సగానికి పైగా ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఎందుకు ఆ ఫ్యాక్టరీల మీద చర్యలు చేపట్టలేదని అడుగుతున్నాను. ఈ యొక్క మామిడి రైతుల కష్టాలు వైపు తీర్చకుండా జలసాలకు, విలాసాలకు పరిమితం అవుతున్నారంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మండిపడుతూ ఉన్నారు ఆర్కే రోజా. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను అధికారులపై చూపిస్తూ మంత్రి పార్థసారథి చిరుబురులాడటం పైన కూడా మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మండిపడాల్సింది రాష్ట్ర సీఎం నిలదీయాల్సి ఉంది, మంత్రి ఏదైతే మనోహర్ నిలదీయాల్సి ఉండగా రైతులు అధికారులపైన మండిపడటం సరికాదంటున్నారు. ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకే అధికారులపైన మండిపడుతున్న తీరు సరికాదంటున్నారు. రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.